స్పైడర్ మ్యాన్ దెబ్బేసాడు భయ్యా ఈ మూవీ తోటి. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉండొచ్చు. సో మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయొచ్చు. హాయ్ గాయ్స్, స్పైడీ మూవీ చూసాను, బ్రాండ్ న్యూ డే మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. ఫుల్ జీరో. మ్యాటర్ మీ అందరికీ తెలిసింది, అంత ఎక్స్పెక్టెడ్ ఏం లేదు. మనకి ట్రైలర్లో చూపించిన దాంట్లో 80% కూడా మ్యాచ్ చేయలేకపోయారు మూవీలో. మూవీని జస్ట్ ఏదో రీసెంట్గా కొన్ని ఫ్లాప్ మూవీస్ వచ్చినాయి కదా, అది కవర్ చేయడానికి ఆర్ మనీని ఎక్కువ కలెక్ట్ చేయడానికి తీసినట్టే అనిపించింది. రీసెంట్ మూవీస్ అంటే థండర్ బోల్ట్స్, ఫంటాస్టిక్ ఫోర్ అండ్ కెప్టెన్ అమెరికా. సో వీటిని కవర్ చేయడానికి స్పైడీ మూవీ మించినట్టే ఉంది. కంటెంట్ అయితే జీరో. బిఫోర్ 3 మూవీస్ ఉన్నాయి కదా, హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్ అండ్ నో వే హోమ్తో పోల్చుకుంటే చాలా వర్స్ట్ ఉంది మూవీ. అనకూడదు బట్ ఫ్యాన్స్, నేను ఫ్యానే బట్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, ఫ్యాన్స్ అయినా సరే. ఇలా ఎందుకంటున్నానంటే మనకి ట్రైలర్లో హల్క్ని అండ్ అలాగే ఆ రెడ్ కలర్ డ్రెస్, అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను, డీప్గా కామిక్లోకి వెళ్ళకుండా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆ రెడ్ డ్రెస్సెస్ ఉన్నారు కదా, వాళ్ళ ఫైట్ని ఎంత అసలు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మొత్తం సాడ్తోనే, అంటే డల్ అయ్యే వస్తుంది. మూవీ మొత్తంలో నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది హల్క్ మాత్రమే. హల్క్ సీక్వెన్స్ జస్ట్ 2-3 మినిట్స్, ఆ హల్క్ సీక్వెన్స్ మాత్రం బాగా ప్యూర్ ఎంజాయ్ చేస్తాం. సో మూవీకి వచ్చేస్తే, మూవీలో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మూవీస్ చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది అని ఏం లేదు. థర్డ్ పార్ట్ చూసిన వాళ్ళకి కూడా ఇది ఈజీగానే అర్థమైపోతుంది. మెయిన్ స్టోరీ వచ్చేసి మన బాబా శాడీ సింక్ ఉంది కదా, తన మీదే తిరుగుతుంటుంది. తన క్యారెక్టర్ ఈ మూవీలో వచ్చేసి జీన్ గ్రే. సో శాడీ సింక్ ఈ మూవీలో ఎక్కువ, ఇంకా చెప్పాలి అంటే జెండాయా కన్నా కూడా శాడీ సింక్ మూవీలో ఎక్కువ కనిపించింది. అసలు మూవీ స్పైడర్ మ్యాన్ కన్నా కూడా శాడీ సింక్ కోసం తీసినట్టే అనిపించింది. మన స్కార్పియన్ ఉన్నాడు కదా, స్కార్పియన్ని అండ్ అట్లానే పనిషర్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు వాళ్ళ వల్ల యూజ్ ఏముంది మూవీలో అనిపించింది. హల్క్ అసలు నో నీడ్. ఏంటంటే రీసెంట్గా బాగా వైరల్ అయినాయి కదా కొన్ని వీడియోస్ హల్క్ గురించి, లైక్ థండర్ క్లాప్ గురించి, ఇన్క్రెడిబుల్ హల్క్ గురించి కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి కదా. సో ఆ ఫ్యాన్స్ దాని గురించి రికవర్ చేయడానికి ఏమన్నా పెట్టినట్టే ఉంది, కానీ హల్క్ వల్ల కూడా నాకు తెలిసి ఏం యూజ్ లేదు ఈ మూవీలో. ఇలా నెగిటివ్గా రివ్యూ చెప్పాలో నాకే ఏదోలా ఉంది. టాబీ మెగ్వైర్ చూశాను, ఆండ్రూ గార్ఫీల్డ్ చూశాను అండ్ అట్లానే టామ్ హాలండ్, ముగ్గురివి ప్రతి ఒక్క మూవీ చూశాను. వాటన్నిటికంటే ఇది చాలా డిసప్పాయింట్ చేసింది. మూవీ స్టోరీ వచ్చేసి జీన్ గ్రే తన అక్క ఎందుకు చనిపోయింది అని తెలుసుకోవడానికి ఈ మూవీ అంతా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్కి వాళ్ళ అక్క చనిపోయింది అని తెలిసినప్పుడు జీన్ గ్రే ఫీల్ అయ్యి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటుంది. సో అప్పుడు స్పైడర్ మ్యాన్ ఎట్లా ఆమెను ఆపి నార్మల్ చేశాడు అని. ఎమోషనల్ కంటెంట్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అంత అసలు అన్నెసెసరీ. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్, అంటే కామిక్స్ గురించి ఎంత డీప్గా లేని వాళ్ళకి ఇది అంతగా ఎక్కదు. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి అయితే మాస్ అంతా నచ్చేవాళ్ళు, స్లో నరేషన్ అసలు నచ్చదు వాళ్ళకి. బట్ మొత్తం మూవీలో చాలా మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి ఆ నరేషనే ఉంది, అంత ఎమోషనల్గా పెట్టేశాడు. మనం నో వే హోమ్ మూవీలో చూస్తే మనకి డాక్టర్ స్ట్రేంజ్కి అండ్ స్పైడర్ మ్యాన్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ చాలా థ్రిల్ అవుతాం మనం అది చూసేటప్పుడు. బట్ అట్లాంటిది ఏది నాకు అంతగా అనిపించలేదు ఈ మూవీలో. ఒకటే ఒక హైప్ ఉన్న సీన్ అంటే హల్క్ దే చెప్పేసాను ఆల్రెడీ. అండ్ ఆల్సో నో వే హోమ్లో లాస్ట్ క్లైమాక్స్లో అసలు గూస్ బంప్స్ ఫైట్ సీక్వెన్స్ అదంతా కూడా. బట్ దీంట్లో నాకు అంతే అనిపించలేదు. జీన్ గ్రే తోటి స్పైడర్ మ్యాన్ వర్సెస్ జీన్ గ్రేది నాకు అంతే అనిపించలేదు. సో ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తారో, బిగ్ అసలు ఇంకా మంచి ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటారు. బట్ ఏంటంటే చెప్పుకోలేకపోతారు బయటికి. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మూవీ నాకు అంతే నచ్చలేదు బాయ్స్. మీరు ఫీల్ అయినా సరే ఇదే ఫ్యాక్ట్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.